రివ్యూ ఆఫ్ హిట్ 3. వరుస పెట్టి సక్సెస్ల మీద సక్సెస్లు కొడుతున్న నాని గారి సక్సెస్ఫుల్ స్ట్రైక్ ఒక పక్క, శైలేష్ కౌండ్ గారు క్రియేట్ చేసిన సక్సెస్ఫుల్ హిట్ ఫ్రాంచైజీ ఇంకో పక్క. ఇవి రెండు హ్యాపీగా ముందుకెళ్లాలంటే ఈ హిట్ 3 హిట్ కొట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి క్యాల్కులేషన్స్ మధ్య రిలీజ్ అయిన హిట్ 3ని ఇప్పుడే చూసొచ్చాను. ఆఫ్టర్ వాచింగ్ దిస్ నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, బానే అనిపించింది. హిట్ 1 అండ్ హిట్ 2 ఇన్వెస్టిగేషన్ పరంగా సాటిస్ఫై చేస్తే ఈ హిట్ 3 ఇన్వెస్టిగేషన్ పార్ట్ కన్నా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అఫ్ కోర్స్ వాళ్ళు చూపించాలనుకున్న యాంగిల్ కూడా అదే. అండ్ ఒకసారి దీని ప్లాట్ చూస్తే వీడియో రికార్డ్ చేస్తూ మనుషుల్ని చంపే ఇన్సిడెంట్ జమ్మూ కాశ్మీర్ లో జరుగుతుంది. దాన్ని అర్జున్ సర్కార్ ఇన్వెస్టిగేట్ చేసే టైంలోనే సేమ్ ప్యాటర్న్ లో ఇండియా బట్టి 13 కేసెస్ వస్తాయి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్, అసలు సిటీకి అంటే ఏంటి, వాట్ దే గెయిన్ అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. అండ్ మూవీ స్టార్ట్ అవడం చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తో స్టార్ట్ అవుతుంది. అర్జున్ సర్కార్ మ్యాన్ రీజన్స్, అతను మాట్లాడే విధానం, ఆ తెలుగు బూతులైతే అలవోకగా మాట్లాడేస్తాడు. నాని గారు మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపించారు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉందంటే అది అర్జున్ సర్కార్ వోకల్స్ లోనే. నేనైతే నాని గారి క్యారెక్టర్ కి ఇమీడియట్ గా కనెక్ట్ అయిపోయాను. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ యాంగిల్ ఇంటర్వెల్ బ్లాక్ వరకు చాలా ఎంగేజింగ్ గా వెళ్ళింది. మధ్యలో లవ్ స్టోరీ వచ్చి స్పీడ్ బ్రేకర్స్ వేసినా అదంత ప్రాబ్లంలా అనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఎవరు ఎందుకు చేస్తున్నారో రివీల్ అయిందో ఇంకా అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ మిస్ అయింది నాకు. కానీ అర్జున్ సర్కార్ వైల్డ్ ఫామ్ ని బేస్ చేసుకుని ఎంటైర్ సెకండ్ హాఫ్ ని డిజైన్ చేశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది పక్కన పడదొబ్బి ఈ నా కొడుకుని ఎలా చంపుతాడో అనేది చూడాలి మనం. దట్టు ఇందులో యాక్షన్ స్టఫ్ ఎలా ఉండబోతుందో ఆల్రెడీ ట్రైలర్ అండ్ టేజర్స్ లోనే చూపించేశారు. సో బ్లడ్ బాత్ చూడడానికి మెంటల్లీ ప్రిపేర్ అయిపోవచ్చు. హై ఇచ్చే కొన్ని ఎలివేషన్స్, క్లైమాక్స్ యాజ్ యూజువల్ క్యామియోస్, వీటి వల్ల ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ప్రాణం వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే హిట్ 1 అండ్ హిట్ 2 లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక క్యూరియాసిటీ చివరి వరకు హోల్డ్ అయి ఉంటది మనకి. కానీ హిట్ 3 లో ఎలా చంపుతాడో అనే మైండ్ సెట్ లోనే ఉంటాం. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది అంత కిక్ ఇవ్వలేదు నాకు. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ జర్నీ హిట్ 3ని నడిపించిందని చెప్తా. సెకండ్ హాఫ్ డ్రాబ్యాక్ అవుతుందేమని అనుకున్నా, బట్ ఒక స్లైట్ ఎమోషన్, యాక్షన్ సీక్వెన్సెస్, తెలుగులో మనం చూడని స్ట్రాంగ్ వైలెన్స్ ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఒక హై ఇచ్చింది. అండ్ నాని గారు చేయడం కూడా అటెన్షన్ గ్రాబింగ్ అనాలి. అండ్ ఈ బేసిస్ లో చూస్తే మన సైడ్ హిట్ 3 బాగానే వర్క్ అవుతుంది. అండ్ నాని గారి మూవీస్ అంటే మినిమం గ్యారంటీ అనే మార్క్ ఉంది కాబట్టి హిట్ 3 కమర్షియల్లీ సక్సెస్ అవుతుంది. ఇంకా టెక్నికల్ వైజ్ మిక్కీ జమేర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి ఎంత కావాలో అంత సెటప్ చేశారు. మరీ గుర్తుండిపోయేంత ఆర్ఆర్ ఇవ్వలేదు కానీ ఇట్స్ గుడ్. కానీ జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ బాగా నచ్చింది నాకు. స్పెషల్లీ సెకండ్ హాఫ్ లో లైటింగ్ సెటప్ బాగుంది. అండ్ ఆర్ట్ వర్క్, కలర్ గ్రేడింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయ్యాయి. టెక్నికల్ గా ఏ ఇష్యూస్ లేవు. కానీ ఒకే ఒక ఇష్యూ మాత్రం ఉంది. అది అవసరం అనలేను, అవసరం లేదని కూడా అనలేను. తానే హీరోయిన్ శ్రీనిధి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వల్ల సినిమాకి ఎంత హెల్ప్ అయిందో తెలియదు కానీ ఇంటెన్స్ గా వెళ్తున్న సీన్స్ లో మధ్యలో దూరి స్పీడ్ బ్రేకర్స్ లో పనిచేసింది. ఇది ఓన్లీ నాకే అనిపించిందా లేక మీకు కూడా అనిపించిందో కమెంట్ చేయండి. ఓవరాల్ నాకైతే హిట్ ఫ్రాంచైజీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఫస్ట్ 2 పార్ట్స్ ఎలా అయితే సాటిస్ఫై చేసాయో ఇది కూడా అదే రకమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. వద్దురా బాబు ఇంకా ఆపేయండి అనేలా మాత్రం చేయలేదు. ఇట్స్ గుడ్. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇంకో మూవీ వచ్చినా హ్యాపీగా చూస్తా. నానిగారు మళ్ళీ హిట్ 3తో మళ్ళీ హిట్ కొట్టినట్టే అని నా ఒపీనియన్. లెట్స్ సీ. అండ్ ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఏ సర్టిఫైడ్ మూవీ కాబట్టి 18+ చూడండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.